హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై కిచెన్ కాన్సెప్ట్. ఇంట్లో ఎవరు లేనప్పుడు, పెద్దగా వంటలు రానప్పుడు, లేదా ఇంట్లో వెరైటీలు చేసుకోవడానికి ఏం లేనప్పుడు కానీ ఇంట్లో ఉండే బేసిక్ ఐటెంతో స్పైసీ క్యాప్సికమ్ రైస్ని నేను చెప్పినట్టు చేసుకుంటే ఇంకా ఎప్పటికీ ఇది మీ ఫేవరెట్ క్విక్ లంచ్ లేదా డిన్నర్ అవుతుంది. సో స్పైసీగా చాలా టేస్టీగా ఉండే ఈ రైస్ కోసం ముందుగా మనం ఒక పొడిని రెడీ చేసుకోవాలి. దానికోసం పల్లీలు, ఎండు కొబ్బర, పుట్నాలు, శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, కొంచెం జీలకర్ర అలా వేపుకొని 2 to 3 వెల్లుల్లి వేసుకొని మీడియం ఫ్లేమ్ పైన కాసేపు త్వరగా వేపుకోండి. ఆ తరువాత వేయించిన వాటిని ఒక బౌల్లోకి తీసుకొని 2 స్పూన్స్ కారంని యాడ్ చేసి మిక్స్ జార్లో వేసుకొని పొడిలాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకొని కాస్త చిట్లనివ్వండి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, నిలువుగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు, కర్రీ లీవ్స్ వేసుకొని కొన్ని నిమిషాలు వేగనివ్వండి. కొన్ని నిమిషాలు వేగాక రుచికి సరిపడ్డ ఉప్పుని యాడ్ చేసి మంచిగా కలుపుకోండి. అలా కలిపిన తర్వాత ఇందాక రెడీ చేసుకున్న పొడిని యాడ్ చేసి ఇంకా 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పొడిగా వండుకున్న బాస్మతి రైస్ లేదా నార్మల్ రైస్ని యాడ్ చేయండి. నేనైతే నార్మల్ సోనా మసూరి రైస్తో చేసి చూపిస్తున్నా, ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉంటుందని. హై ఫ్లేమ్లో మాత్రమే బాగా మిక్స్ చేస్తూ కాసేపు టోస్ట్ చేసుకోండి. అంతే, మీ స్పైసీ క్యాప్సికమ్ రైస్ రెడీ. రెగ్యులర్ ఫ్రైడ్ రైస్తోని బోర్ కొట్టిన వాళ్ళకి ఇదొక అద్భుతమైన డిఫరెంట్ రెసిపీ. ఇంత మంచి టేస్ట్ రెసిపీ చెప్పిన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.